యుగాంతము వినాశనం. వీడియో వీక్షకులకు శుభములు. ఇప్పుడు యుగాంతము 7 సంవత్సరముల శ్రమకాలములో జరిగే మరి ఒక వినాశన ఘట్టం గురించి తెలుసుకుందాం. ఆకాశం నుండి పడే అగ్నితో కూడిన శిలలు మరియు వడగండ్లతో ఈ సంభవం సంభవిస్తుంది. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను పుట్టి భూమిపైన పడవేయబడేది. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయారు, చెట్లలో 3వ భాగమును కాలిపోయారు, పచ్చగడ్డి అంతయు కాలిపోయారు. ఈ వాక్యానుసారంగా జరగబోయే విపత్తు దేవుని యొక్క కోపాగ్ని తెలియజేస్తుంది. పంచభూతాలలో ఒకటైన అగ్నిని ప్రయోగించి వినాశనం కలుగు చేయుటకు దేవుని సంకల్పం. ఈ విధముగా అగ్నితో తీర్పు తీర్చిన సంఘటన ఒకటి పాత నిబంధన కాలంలో జరిగింది. సొదొమ గొమొర్రా అనే 2 పట్టణాలు, అవి పాపంతో పెరిగి పండిపోయాయి. అందుకు దేవుడైన యెహోవా అబ్రహాముతో, ఈ పట్టణాలు భయంకరమైన పాపంతో నిండి ఉన్నాయి, వాటిని నేను నాశనము చేయబోతున్నా అని అన్నారు. అప్పుడు అబ్రహాము, దేవా, దుర్జనులతో పాటు సజ్జనులను కూడా నాశనము చేయుట నీకు తగునా? 50 మంది నీతిమంతులు ఉన్నతో వారిని బట్టి అందరినీ క్షమించలేవా అని అన్నాడు. దేవుడు అలాగే క్షమిస్తానని ఒప్పుకున్నాడు. కానీ అబ్రహాముకు తెలుసు అంతమంది నీతిమంతులు లేరని. మరలా అబ్రహాము దేవునితో, దేవా, 40 మంది ఉన్నట్లయితే క్షమించలేవా అని అడిగాడు. దేవుడు సరేనని ఒప్పుకున్నాడు. మరలా సంఖ్యను తగ్గించుకుంటూ, దేవా, ఇక అడుగను, చివరిగా 10 మంది ఉన్నతో క్షమించలేవా అని అన్నాడు. దానికి కూడా యెహోవా దేవుడు సరే అని ఒప్పుకున్నాడు. అబ్రహాముకు తెలియవచ్చింది, అక్కడ ఒక్క లోతు తప్ప ఎవరూ నీతిమంతులు లేరని. ఆ పట్టణ ప్రజలు బహు పాపముతో కూరుకుపోయారు. నిజదేవుని మర్చిపోయారు. దేవుడన్నా భయం లేదు, భక్తి లేదు. విగ్రహాలను చేసుకుని బలులు నైవేద్యాలు అర్పిస్తూ దేవుని అవమానపరిచారు. హేయము నీచమైన కార్యాలు చేస్తూ విచ్చలవిడిగా జీవిస్తున్న వారు వీరు. దేవుడు కాని వారిని దేవతలుగా చేసి పూజలు చేస్తూ ఊరేగింపులతో కేరింతలు కొడుతూ మత్తులై ఉన్మాదులై మదంతో కొవ్వెక్కిన కార్యాలు చేస్తూ దేవునికి విరోధులైన ప్రజలు వీరు. కామంతో బలిసి కొట్టుకుంటున్న వీరు చిన్న పెద్ద తేడా లేదు, ఆడ మగ అనేదే లేకుండా అందరూ త్రాగుబోతులై వంటిపోయిన దుస్తులు మరిచి దిగంబరులై వీధులలో నాట్యాలు చేస్తూ గానాలు చేస్తూ కేకలు వేస్తూ చిందులు వేస్తూ అనాగరికంగా ప్రవర్తిస్తున్న వారు వీరు. బహు భ్రష్టులైనారు. స్త్రీలనే కాదు, పురుష సాంగత్యము కోరే భయంకరమైన కామ పిచ్చి కలవారు వీరు. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు విచ్చవిడిగా వ్యభిచార క్రియలు చేస్తూ అసహ్యము రోత పుట్టించే పాప బురదలో దొరుకుతున్న వారు వీరు. లోతు ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు ప్రజలంతా గుమిగూడి లోతుతో, వారిని మా యొద్దకు పంపు, వారితో మేము శయనించాలి అని అల్లర్లు చేస్తూ బలత్కారంగా ఇంటి తలుపులు బద్దలు కొట్టడానికి సిద్ధపడిన వారు వీరు. ఇంత బరితెగింపు ప్రజలను ఏమనాలి? దేవుడు సహించలేకపోయాడు. అందుకే ఆకాశం నుండి అగ్ని గంధకములను కురిపించి ఆ పట్టణములను, అందులోని ప్రజలను, వృక్షములను, పచ్చగడ్డిని కాల్చి బూడిద చేశాడు దేవుడైన యెహోవా. అలాంటి సంభవమే ఈ కడవరి కాలములో మరి ఒకసారి జరగనై ఉన్నది. మొదటి దూత బోర ఊదినప్పుడు ఈ వినాశనము భూమిపైకి రానై ఉన్నది. మొదటి దేవదూత బోర ఊదిన పిమ్మట పంచభూతాలలో ఒకటైన ఆకాశము తెరవబడుతుంది. వర్షధారల వలె అగ్నితోనూ రక్తంతోనూ మిళితమైన శిలలు, వడగండ్లు భూమిపై కుమ్మరించబడతాయి. అవి పడిన ప్రాంతాల్లో ఉన్న వృక్షాలు కాలిపోతాయి, గడ్డి బూడిదైపోతుంది. మనుష్యులు గృహాల్లోనే బిక్కు బిక్కుమంటూ ఏం జరగబోతుందో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఉల్కాపాతం జరుగుతుందని శాస్త్రజ్ఞులు హెచ్చరించిన ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకున్న ప్రయోజనం ఉండదు. ప్రకృతి ప్రళయాన్ని ఎవరు ఆపగలరు? ఎవరు దాని దారి మళ్లించగలరు? కాలే అడవులు, మండే నివాసాలు, గాలికి ఎగిరి వచ్చిపడే నిప్పురవలు, ఆ అగ్నిశిలలు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ కురుస్తాయో, ఎంత సమయం కురుస్తాయో తెలియదు. ప్రజలు భీతిల్లిపోతారు. అనేక చోట్ల మంటలు రేగుతాయి. అనేక నిర్మాణాలు, వాహనాలు ధ్వంసమైపోతాయి. అనేక మంది మరణిస్తారు. దేవుని ఉగ్రతలో ఇది ఒక భాగం.
దేవుని సహనాన్ని, ఓర్పును, ప్రేమను అలుసుగా తీసుకుని దేవుని ధిక్కరిస్తూ, వెక్కిరిస్తూ లెక్క చెయ్యని మానవులకు నేర్పబోయే పాఠం. ఈనాటి ప్రపంచం ఎలా ఉందో వేరే చెప్పనక్కరలేదు. విగ్రహారాధన, వ్యభిచారం, నరహత్యలు మొదలైన ఘోరాతి ఘోరమైన పాపంతో మునిగి తేలుతూ ఉంది. దేవుడంటే భయం లేదు. దేవుని దూషిస్తూ, దేవుని ప్రవక్తల్ని అపహాస్యం చేస్తూ గర్వాంధులుగా చెలరేగుతున్న వారు పెట్టరేగిపోతున్నారు. రాబోయే కాలంలో క్రీస్తు విరోధి అయిన వాడు వచ్చిన పిదప దేవుని దూషించే పనిగా పెట్టుకుంటాడు వాడు. దేవుణ్ణి, దేవుని దూతలను పనికి మాలిన వారిగాను, శక్తి లేని వారిగాను దూషిస్తూ, దేవుని నామాన్ని అపహసిస్తూ భూలోక నివాసులకు నేనే నిజమైన దేవుడనని నిరూపించుకోవాలనుకుంటాడు వాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5, 6 వచనాలు చూస్తే, డంబపు మాటలను, దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను, మరియు 42 నెలలు తన కార్యము జరుప అధికారము దానికి ఏర్పాటాయ. కనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. ఈ వాక్యము జరగబోయే క్రీస్తు విరోధిని గురించి చెప్పినది. వాడు ఇంకా రాలేదు. వాడు వచ్చిన తరువాత దేవుణ్ణి, దేవుని దేవాలయాన్ని, దేవదూతలను దూషిస్తాడు అని ఈ వాక్యం బోధిస్తుంది. వాడు వచ్చే ముందు రోజులలో, అంటే ఈ రోజులలో దురాత్మల చేత ఆకర్షించబడిన కొందరు ప్రజలు అంత్యక్రీస్తు కార్యాన్ని బలపరచటానికి ఇప్పటి నుంచే దేవుణ్ణి దూషించే కార్యం ప్రారంభించారు. 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడా అని కొందరు, బైబిలు బూతు పుస్తకం అని మరికొందరు, యేసుకు తండ్రి ఎవరని మరికొందరు, మరియా తప్పు చేసి బిడ్డను కన్నదని మరికొందరు, క్రైస్తవులు గొర్రెలని, ఇలా అనేక విధాలుగా దూషణ కార్యాలు మొదలుపెట్టారు. ప్రపంచం చూస్తుంది, వింటుంది. నా నామము నిమిత్తము మిమ్మును ద్వేషిస్తారను ఆ మాట యేసు చెప్పి ఉన్నారు. యేసు చెప్పిన ఈ మాట నెరవేరుతుంది. సహోదరులారా, మనిషి నుండి మనిషిని కలుగు చేసిన వాడు, మరియు తల్లి తండ్రి లేకుండా దూతలను పుట్టించిన వాడు, నోటి మాటతో సృష్టిని సృజించినవాడు, పురుషుని ప్రమేయం లేకుండా స్త్రీకి సంతానం కలుగు చేయలేడా? ఆయనిచ్చిన ఈ చిన్న మెదడుతో ఆయన్నే ప్రశ్నించే అమాయక ప్రజలు దేవుని కోపాగ్నికి గురి అయితే మరి వారి గతేమిటి? సోదరులారా, సూచనలు ప్రారంభమయ్యాయి. ఇక శ్రమకాలం ప్రారంభం కాబోతుంది. సిద్ధపాటు కలిగి దేవునిలో జీవించటమే మన పనిగా పెట్టుకుందాం. తదుపరి వీడియోలో మొదటి పాత్ర వలన కలిగే తెగుళ్ల గురించి తెలుసుకుందాం. ప్రభువును నమ్మిన ప్రజలను రాబో కీడుల నుండి ప్రభువు రక్షించునుగాక. ఆమేన్.